అందరికి నమస్కారం. డిసెంబర్ 2, 2025 11వ రోజుకి స్వాగతం సుస్వాగతం. నూతన గోదావరి వరి వంగడం MT 1426 లేతనారు వేయాలనుకుంటా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా లేతనారు వేయడం. ఈరోజు భయంకరమైన వర్షం తుఫాన్ అయినా కూడా ఈ రోజున మనం చెంగోలు వేసే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. భారీ వర్షం కదా, ఇంట్లో కొనుక్కుందామంటే అది కుదిరే పని కాదు. ఎందుకంటే లేతనారు నాటాల. ఎండైనా వానైనా గాలైనా చలైనా ఏదైనా సరే ఆపే ప్రసక్తే లేదు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మనం వీలైన తొందరగా, అంటే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాల. లేతనారు నాటాల. అది చెప్పడం కాదు, అది క్లియర్ కట్గా చేసి చూపించాలి. అందువల్ల ఈ రోజున వర్షమైనా కూడా గుడారాలు వేసుకొని వానకు తడవకుండా ముందు ప్రొటెక్షన్, ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ను కాపాడుకుంటూ అదేవిధంగా లేతనారు నాటడానికి ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి రేపటి నుంచి ట్రాక్టర్ దుక్కులు కూడా రేపటి నుంచి దుక్కులు దున్నడం కూడా ప్రారంభమవుతుంది. ఇక నెక్స్ట్ రాబోయే నారేత MT 1426 నూతన గోదావరి వరి వంగడం. చెప్పినట్టుగానే వచ్చే సంవత్సరం 2026 మార్చి వరి కోతలు, 2027 గోదావరి పుష్కరాలకు రైస్ రిలీజ్. థ్యాంక్ యూ. ప్రకృతి రత్నార్ష విహారం టీం అందరికి నమస్కారం. నారు 11 రోజులకు వచ్చేసేసాము. 11 అంటే ఇది సిగ్నల్. 11 ఈ విధంగా వచ్చేసేయడం జరిగింది. పనులు పరిగిస్తా ఉన్నాయి. ఒక పక్క వర్షాలు, ఇంకో పక్క తుఫానులు అయినా కూడా ఆపకుండా ఆ శంగాలు గినాలు పనులు యుద్ధ ప్రాతిపదికన చేయడం జరుగుతూ ఉంది. ఈ స్పీడ్ అప్లో ఇంకా 10 రోజులు నారేకి అది వచ్చేస్తుంది. మేము పరిగిస్తా ఉన్నాము. ఓకే, వ్యవసాయ పనులు చేసుకుంటూ ముందుకు పోతాము. చెప్పినట్టుగానే లేతనారు నాటడం జరుగుతూ ఉంది. ఈ లేతనారు నాటడం జరుగుతూ ఉంది. 11వ రోజుకి వచ్చాం కాబట్టి ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ యొక్క గొప్పతనం నేను మీకు తెలియజేయకపోతే ఇక మన వరి సాగు చేయడం కూడా అది వేస్ట్. అది అందువల్ల దాదాపు 4500 వీడియోలు ఫోటోలు ఉన్నాయి సోషల్ మీడియాలో, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్లో. వాటన్నిటి వరకు చాలా వరకు మీకు పరిచయం చేసే భాగ్యం నేను కల్పిస్తాను. ఎందుకంటే మీరు ప్రతి ఒక్క పాయింట్ క్లియర్ కదా, ఏదో రైసు అమ్మేవా, కొన్నారా, పంపించేసావా, తినేసామని కాకుండా ప్రతి ఒక్కటి వాటిని రేపు వరికోత కోసేదాకా ఇంకా చాలా టైం ఉంది. కాబట్టి మనకి దాదాపు 109 రోజుల పాటు మనం తెలంగాణ సోనా యొక్క గొప్పతనం, విశిష్టత తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. వానల్లో కూడా ఈడువలు చేయడం జరుగుతుంది. వానల్లో కూడా వ్యవసాయ పనులు చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.